మంచిగా ఉన్నావా? మీది కొద్దిగా లేకనే మీకు నమస్కారం చేసుకునే లేదా? అయ్యో ఎందుకు? మీరు దేవుడు అయ్యో అలా ఏం లేదు. నేను కూడా ఒక మనిషినే. నాకు పెద్ద మనిషి నాకు ఆశీర్వదించాను. ఆశీర్వాదం పెట్టాలి. ఇంకా చాలా మంది పేషెంట్లను ఈ నడుము నొప్పి డిస్క్ సమస్యలు తగ్గించాలని మీరు ఆశీర్వాదం పెట్టాలి. పెడతాం కానీ నా ఆత్మకు నేను అనుకుంటా, నాకు ఒక దేవుడికి రాయింది, నాకు నేను బతికినా అనిపిస్తుంది. ఏం కాదు. సో ఇప్పుడు మంచిగా నడుస్తున్నారా? నడుస్తున్నాయి సార్, తిమ్మిర్లు వస్తున్నాయి, బాగా తిమ్మిర్లు వస్తున్నాయి. తిమ్మిర్లు వస్తున్నాయి, బీపీ తక్కువ అయితే లేదు. బీపీ ఉంటుందా? బాగా. ఓకే. అంటే ఇప్పుడు ముందరికి ఇప్పటికి ఎలా ఉంది? ఫస్ట్ మీది ఏంటి అసలు సంగతి? అది ఎంత నొప్పి ఉండే? నొప్పులు అన్నవి ఏమి లేవు, నొప్పులు లేవు. ఈ నడుము బాగా వచ్చినప్పుడు ఒక గోలు వేసుకుంటా 5-6 రోజులకు, 8 రోజులకు అంతే. కానీ బీపీ కంట్రోల్ అయితే బీపీ ఎక్కుంటుందా? పర్లేదు, అది నొప్పి అయితే కొంచెం తగ్గింది కదా? నొప్పి తగ్గింది. అయితే అమ్మ మన దగ్గరికి నడుము నొప్పి కోసం వచ్చారు. ఎన్ని రోజుల క్రితం వచ్చినావు? 6 నెలలు అయింది ఇప్పటికి. సో ఎన్ని రోజులు వచ్చినావు? 3 నెలలు వచ్చిన. 3 నెలలు వారానికి ఒకసారి వచ్చింది. 3 నెలలు వారానికి ఒకసారి వచ్చింది. అప్పుడు చాలా విపరీతమైన పెయిన్, అసలు నడాలే. ఆటోలో వచ్చినావు కదా? పట్టుకొచ్చి కంప్లీట్ ఆటోలో పట్టుకొని వచ్చారు కోడలు, మన్మరాలు. సో ఇప్పుడు నీకు నువ్వు మంచిగా బస్ ఎక్కి రాగలుగుతున్నావా? రాగలుగుతానా మంచిగా, కానీ కొద్దిగా బీపీ ఎక్కువ వరకు ఎట్లా అర్థం పడుతున్నా అన్న భయం. మరి గోళీ వేసుకోవట్లేదు బీపీది? కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, నేను చెప్తాను బీపీ కూడా కంట్రోల్ అయ్యేందుకు నేను చెప్తాను. కొన్ని నియమాలు పాటించి కొంచెం ఆహారం మార్పు చేసుకుంటే తగ్గుతుంది. అది కూడా నిమ్మకాయ, తేనె పొద్దున మొక్కలు కలుపుకుంటేనే గోలు వేసుకుంటా. ఆ నిమ్మకాయను తేనె ప్రతిరోజు పొద్దున తాగుతాను. ఇక మీరు చెప్పినంటే రోజు క్లియర్ అయిందా మోషన్? క్లియర్. అప్పుడు అంతకుముందు ఎట్లుంది? బంద్ మొత్తం మోషన్ రాలే, బంద్ అయిపోయింది. ఇప్పుడు రోజు రోజు పోతున్నావా? వెరీ గుడ్. సరే, మోషన్ ప్రాబ్లం క్లియర్ అయింది, నడుము క్లియర్ అయింది. ఒక బీపీ అప్పుడప్పుడు పెరుగుతుంది కదా? ఎప్పుడు ఉంటుంది, అది ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. గోలు వేసుకుంటే డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నావా? డాక్టరే చూసిండు. ఓకే, ఎంత ఉందని చెప్తున్నాడు? 200 ఉంది. సరే, నేను ఇప్పుడు కంట్రోల్ చేస్తాను. సరేనా? అయితే ఏమంటుందంటే ఆతం వచ్చేదాకా కూడా అవును, ఎక్కువ ఉంటుంది కదా, దవాఖానలకు తీసుకుపోయి. ఇప్పుడు అది బీపీ మొదలు తగ్గదు ఇక. సో దాన్ని నేను మేనేజ్ చేయొచ్చు. ఎలా తగ్గాలో నేను చెప్తాను మీకు. అలా మీరు పాటించండి, నెమ్మది నెమ్మది బీపీ తగ్గిపోతుంది.